మంచిది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు మనము అందరము కలిసి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24:47 బట్టి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతు వాడునైనా దాసుడెవడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలములో పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాలను, పరలోకపు తండ్రి యొక్క మానవుల పట్ల ఉన్న దైవ సంకల్పాన్ని అంతటినీ కూడా మనుషులకు బోధించి, ఆయన మాట విన్న వారికి బోధించాడు, వినని వారికి బోధించాడు. ఆయన ప్రేమించిన వారిని ప్రేమించాడు, ఆయన ద్వేషించిన వారిని కూడా ప్రేమించి, దేవుని రాకడ సూచనలు, మరలా ఏ దేవుడు ఈ భూమిని దర్శించబోతున్నాడు ఆ రాకడ సూచనలు కూడా వాళ్ళకి చెప్పి, వారికి అనేకమైన విషయాలు చెప్పి, ఈ రాకడలో ఏం జరగబోతున్నాయో, ఏం జరుగుతాయో, ఈ భూమి మీద మానవ జీవన పరిమాణములు ఎలాగుంటాయో, మనుషులు ఎటువంటి బుద్ధి కలిగి ఉంటారు, ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అని రాబోతున్న అపాయకరమైన కాలముల గురించి మాట్లాడుతూ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు వెతుకుతూ ఉంటున్నాడు. అక్కడ యేసు ప్రభు వారు శిష్యులైనటువంటి శిష్యులతో, అలాగే పౌలు మాట్లాడుతున్నాడు. నేను వెడలిపోయిన తర్వాత, యేసుప్రభు నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి. అంటే క్రూరమైన తోడేళ్ళు అంటే రాత్రి వేళ సంచరించే జంతువుల్ని, క్రూర జంతువులు ఎప్పుడు సంచరిస్తాయి? రాత్రి వేళ సంచరిస్తాయి. కీడు చేసే కీటకాలు ఎక్కడ ఉంటాయంటే ఆకు యొక్క అడుగు భాగమున ఉంటాయి. ఆకు యొక్క అడుగు భాగమున కీడు చేసే కీటకాలు, మొక్కలను పాడు చేసే కీటకాలు ఎక్కడ ఉంటాయి? ఆకు అడుగు భాగమున ఉంటాయి. రహస్యముగా ఆ కార్యములు ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే కీడు చేసే జంతువులు కూడా అర్ధరాత్రి వేళ తిరుగులాడుతూ ఉంటాయి. నక్కలు పగట వేళ కనబడవు. ఎప్పుడు కనబడతాయి? రాత్రి వేళ సంచరిస్తూ ఉంటాయి. దాని గురించి కూడా పరమగీత గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నక్కల గురించి కూడా రాయించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని సంఘమును చెరుపు చేయవారు అనేక మంది ఉన్నారు, బయలుదేరి వస్తారు. అంతే కాలములో పరిశుద్ధతను పాడు చేసేవాళ్ళు వస్తారు, బుద్ధిని పాడు చేసేవాళ్ళు వస్తారు, జ్ఞానమును కలిపి చెరిపేడు వాళ్ళు వస్తారు, వివేకమును పాడు చేసేవాళ్ళు వస్తారు, వాటికి వ్యతిరేకం మాట్లాడేవారు వస్తారు. ఎందుకంటే ఈ లోకములో దేవునికి కలిగి ఉన్న లక్షణములు మరెవరికి లేవండి. ఆ లక్షణములు ఇద్దామని పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును ప్రేమించి సంఘానికి ఇస్తే దాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. జ్ఞానమును కలిపి చెరిపెడివారు ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండగా సంఘము ప్రయాణం చెయ్యాలి. దేవుడు రాసి పెట్టాడు. అందుకని భక్తులు అనేక మంది చెప్తున్నారు, ఇది అరణ్య యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని చెబుతూ ఉంటుంది. ఈ అరణ్య యాత్రలో
వీటన్నిటిని ఛేదించుకొని, వీటన్నిటిని తప్పించుకొని, వీటన్నిటినీ కూడా జయించుకొని ఆవలి ఉన్నటువంటి దేవుని రాజ్యములోనికి మనమందరం కూడా ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఆ దేవుడే నిన్ను ప్రేమించి, ఆ దేవుడే నిన్ను ప్రేమించి తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టి బుద్ధిమంతుడైన నమ్మకస్తుడైన నాయకుడు కావాలి, సేవకుడు కావాలి. వాళ్ళ కొరకే ఎదురు చూస్తున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథములో మోషే కొరకు 4 తరాలు కనిపెట్టాడు దేవుడు. మోషే కొరకు 430 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు. అబ్రహాము కొరకు 400 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు. దావీదు కొరకు 400 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ యుగాంతమందు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ దేవుడు తన సంఘమును కాయడానికి నమ్మకమైన దాసులను కూడా వెతుకుతూ ఉంటున్నాడు. యెషయా అంటూ ఉంటాడు, ఎవరు వెళతారు నా తరపున, ఎవరు వెళ్తారు నా మాటలు వాళ్ళకి తెలియ, ఎవరు వెళ్తారు చెప్పేసి చాలా మంది వచ్చారు. అవతల పోండి అన్నాడండి. కానీ అందులో యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపమని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, రక్షించబడిన తర్వాత దేవుని వాక్యములో ఎదుగుచూ ఉన్న సందర్భములలో ఈ భూమి మీద దేవునికి నమ్మకమైన దాసుడు ఎవడు ఉన్నాడని మనం ఎరగాలి. ఒకప్పుడు దేవుడు లేనప్పుడు దేవుడు దొరికాడు, ధన్యుడివి. యెహోవా తనకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అలాగనే ఆ ధన్యులకి ఎవరు కావాలంటే, తగిన వేళలకు అన్నం పెట్టేవాళ్ళు కావాలంటే దేవుని వాక్యమును ఉన్నట్టుగా చెప్పే సేవకుడు కావాలి. ఆ సేవకుడు మనుషుల దయటికే వాడు కాదు. ఆ సేవకుడు లోకమునను మెచ్చుకోవాలని కాదు. ఆ సేవకుడు తన స్వార్థము కొరకు, తన కుటుంబ స్వార్థము కొరకు, తన బిడ్డల స్వార్థము కొరకు బ్రతికేవాడు కాదు. అటువంటి వారిని, ఏలీ కుటుంబాన్ని ఎలాగైతే దేవుడు తిరస్కరిస్తాడో అటువంటి వారిని కూడా తిరస్కరిస్తూ ఉంటాడు. భయం లేకే ఒంటిలో పూర్తి భయం పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యమును ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి సేవకుడు లేక బోధకుడు కావాలి. ఎందుకు ఈ మాట చేస్తానంటే, మొట్టమొదట ఆ బోధకుడుకు ఏమన్నా నేను పరిశుద్ధుడై ఉండాలని తీవ్రమైన వాంఛ వాడు హృదయములు అగ్ని వలె బగ మండుతూ ఉండాలి. ఎందుకంటే పాపుల్లోంచి పాపులు వచ్చినట్లుగా, నీతిమంతుల్లోంచి నీతిమంతులు వచ్చినట్లుగా పరిశుద్ధుల నుంచి కూడా ఎవరు రావాలి? పరిశుద్ధులు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఆ నమ్మకమైన దాసుడు ఎవరని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనగా దేవుని బిడ్డలారా, అటువంటి పరిశుద్ధతలోనికి నడవడానికి, అటువంటి విశ్వాసములు నడవడానికి, అటువంటి వివేకమైన మార్గం నడిచే దాసుడు ఎవడు అని చెప్పి చూస్తున్నాడు. ఒకవేళ కనబడినట్లయితే వాళ్ళ మీద అతను కొంతమందిని అప్పచెప్పుతూ ఉంటాడు. హల్లెలూయా. అతను కొంతమందిని ఏం చేస్తాడైనా అప్పచెప్తాడు. ఆ దాసుడు చేయవలసిన పని ఏంటి? నీవు పరిశుద్ధుడువ కనుక నీతో పాటు ఉన్న వారిని పరిశుద్ధులుగా చెయ్యాలి. అది బాధ్యత. అంటే నువ్వు ఏదైతే పొందుకోవాలనుకున్నావో అది నీ ఎదుట నీ పిల్లలు కూడా పొందుకోవాలి. యాకోబు ఏదైతే పొందుకున్నాడో తర్వాత అందరూ కూడా ఒక చోట కూర్చబడినప్పుడు యాకోబు అంటాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటూ ఉంటాడు. హల్లెలూయా.
అనగా యాకోబు ఏ దర్శనమైతే పొందుకున్నాడో అదే దర్శనము యాకోబు పిల్లలు కూడా 12 గోత్రముల పిల్లలందరూ కూడా పొందుకున్నారు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను చెప్తూ సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి సేవకుడు సిద్ధపడాలి. ఎందుకొరకు? పరిశుద్ధులుగా చేయడానికి. మీ అందరికంటే నేను మరి జాగ్రత్తగా ఉండాలి. అందరము కలిసి దేవుని ఎదుట ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే చెప్తాడు, భోజనము పెట్టగలిగిన దాసుదేవుడు. ఇంకా మనకి స్పష్టంగా అర్థం కావాలంటే యెహెజ్కేలు గ్రంథమును దర్శిద్దాము రండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము నీవు సిద్ధముగా ఉండుము, నీతో పాటు కలిసిన సమూహమనంతని కూడా. అంటే అర్థం ఏంటి? నీవు సిద్ధముగా ఉండుము అంటే నీవు నీతిమంతుడుగా ఉండుము, నువ్వు యథార్థవంతుడుగా ఉండుము, దేవుడు నీకు అప్పచెప్పిన పని చేయుము, నీవు పరిశుద్ధుడుగా ఉండుము. అప్పుడు నీతో ఉన్న సమూహమునంతని ఏం చేయాలంట? సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి? పరిశుద్ధులుగా సిద్ధపరచాలి. నీతిమంతులుగా సిద్ధపరచాలి. నీ ఎదుట 10 మందే కూర్చొని 1000 మందే కూర్చొని మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా సిద్ధపడాలి. దేవుని సంగమా, అందరూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు. జాగ్రత్త. అందరికంటే ముఖ్యముగా దేవుడు కూడా ప్రప్రథమముగా ఆయన నీ టాప్ టు బోటమును కూడా చూస్తున్నాడు. ఆయన పైనుంచి కిందకు చూస్తున్నాడు, కింద నుంచి పైకి చూస్తూ ఉంటున్నాడు. సిరిపాదం మొదలుకొని శిరస్సు వరకు చూస్తున్నాడు, శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు కూడా చూస్తున్నాడు. నీ తల వెంట్రుక కూడా ఆయనకి చాలా విలువైనది. నీ తల వెంట్రుక కూడా ఆయనకి చాలా విలువైనది. నువ్వు లెక్క పెట్టలేదు కానీ లెక్క పెట్టుకున్నాడంట ఆయన. ఊడిపోయిన జుట్టు చూసి బాధపడతాం, కానీ ఊడిపోయిన జుట్టు గురించి లెక్క పెట్టుకున్నాడు ఆయన. ఉన్న జుట్టు గురించి లెక్క పెట్టుకున్నాడు, ఊడిపోయిన జుట్టు గురించి ఏం చేస్తున్నాడు ఆయన? లెక్క పెట్టుకున్నాడు. తల చాలా విలువైనది. తల చాలా, స్త్రీలకు తల ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఘనమది. దాన్ని ఏం చేశాడు ఆయన? ఘనపరిచాడు. ఎక్కడ వరకు? పిరుదులు వరకు స్త్రీలకు జుట్టు అంటాడు ఘనం అంట. కానీ ఘనమైందని ఏం చేస్తాం మనం? ఏంటి ఇప్పుడు ఘనం కాదు, మనకు కావాల్సిన షోక్ కావాలి, మనకి సెలబ్రిటీలు కన్నా కావాలి. సెలబ్రిటీ నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, తల వెంట్రుకు రంగేశారు అనుకోండి, ఒంట్లోకి ఏమొస్తున్నాయి? అరే తల వెంట్రుకు విలువ లేదు కదా ఇది. కానీ మనుషులకి ఏమొస్తున్నాయి? కొంతమందికి పడకపోతే ఎన్ని తిప్పలు పడతారో, ఎన్ని తిప్పలు. కొంతమంది ప్రార్థన కూడా రావడం మానేస్తారు. కొంతమంది ప్రార్థన కూడా రావడం మానేస్తారు. ఎందుకంటే తల వల్ల చిన్న రోగం వచ్చింది కాబట్టి ఆ రోగాన్ని చూసి నన్ను ఏమన్నా అనుకుంటారని చెప్పేసి మందిరంలో రావడం కూడా మానేస్తారు. ఎవరు మానేస్తారు? నా దగ్గర అంటే నేను చెప్తాను, నేను రహస్యంగా చెప్తాను పేరు, మరొకరికి చెప్పనంటే. ఎందుకంటే దేవుడని పట్టించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా పట్టించుకున్నాడు కాబట్టి మనము పరిశుద్ధులముగా తయారవ్వాలి. పరిశుద్ధులుగా తయారవడం అంటే ఏంటి? ఏ పాపము చేయకూడదు, ఎవరిని ఏమనకూడదు, తిట్టకూడదు, అసహ్యకరమైన పనులు చేయకూడదు అంటాం. మంచిదే అది, కానీ అది పరిశుద్ధత కాదు. అది మంచిదే కానీ అది పరిశుద్ధత అనేది కాదు.
దేవుని బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటావో ఏదైతే అనుకుంటావో అదే పని చేస్తావు. ఏమండి, జనవరి 1 మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు నేను అనుకున్నావు లేదు. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించి నిన్ను ఆబ్సెంట్లు అయ్యావు అవలేదా? పంట కొంచెమే వచ్చింది, పంట పండినట్టు కాదు. ఏమండి, ఇంటికి పంట కొంచెమే వచ్చింది. ఒక 10 మందో 5గురో 10 మంది ఎంతమంది వచ్చారు, పంట పండినట్టు లెక్క కాదు. తీర్మానం చేస్తాము కానీ తీర్మానం తప్పిపోతూ ఉంటాం. ఏదేమైనా సరే, ఎంతమంది వచ్చినా సరే, నేను ఆదివారం గుడికి వెళ్ళిపోవాలనుకుంటామంటే, కానీ బంధువులు రాగానే ఎక్కడ పరిగెడతాం? వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఎందుకంటే అభిమానం. ఏదమ్మాను, నువ్వు అభిమానం అనుకుంటున్నావు కానీ అది దురభిమాన పాపముగా మారిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులముగా తయారవడానికి దేవుని దగ్గర ఒక తీర్మానం చేయాలి. మనం తీర్మానం చేయాలండి. దేవుని దగ్గర ఉన్న లక్షణములు వచ్చిన వాడే పరిశుద్ధుడుగా పిలువబడుతూ ఉంటాడు. అందులో ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకున్నాను చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నేను మీ ఎడల ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుట కొరకై సిద్ధపడండి. ఎక్కడ కనబడడానికి? దేవుని సన్నిధిని కనబడబోతూ ఉంటున్నాం. ఇక్కడ భూమిని సహవాసం వేరు, కానీ మనమందరం కూడా ఒక అన్నిదాన్ని రాబోతున్నాం. ఎక్కడ కనబడబోతున్నాం? దేవుని సన్నిధిని కనబడబోతున్నాం. కాబట్టి అక్కడ కనబడడానికి ఇక్కడ ఏం చేయమన్నాడు? ఇక్కడ సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలి? ఏమి చెయ్యాలి? ఏమి ధరించుకోవాలి? ఏమి విడిచిపెట్టాలి? ఏమి సంపాదించుకోవాలి అని ఆలోచనలు మనకు వస్తూ ఉంటే, చక్కటి మాటలు కనబడుతూ ఉంటే, దేవుడు రాజ్యం వచ్చింది, ఇదిగో దేవుని రాజ్యం వచ్చింది, రండని పిలిచాడు 10 మంది కన్యకలను. ఎవరు పిలిచాడు? 10 మంది కన్యకలను పిలిచాడు. అందరూ సిద్ధపడి వచ్చారా లేదా? అందరూ కూడా దేవుని రాజ్యమును సిద్ధపడి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా 10 మంది విన్నారా లేదా? 10 మంది కూడా 10 మంది ప్రార్థనా పరులా కాదా? 10 మందికి దేవుని వాక్యము తెలుసా తెలియదా? దేవుని వాక్యం తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, ప్రార్థన తెలుసు, విశ్వాసము కూడా వాళ్ళకి తెలుసు, యేసు ప్రభు 2వసారి వస్తాడని కూడా వాళ్ళకి తెలుసు. సహవాసం తెలుసు, పరిశుద్ధత అంటే వాళ్ళకి తెలుసు. ఈ లోకమును విడిచిపెట్టి దేవుని రాజ్యమునకు చేరుకోవాలని వారికి కూడా తెలుసు. తీరామోసి దేవుడు వచ్చేసిన తర్వాత, ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొని రండని ఒక స్వరము వాళ్ళకి వినబడినప్పుడు, వినబడినప్పుడు అందులో 5గురు వెళ్ళిపోతున్నారు, సిద్ధపడుతూ ఉన్నారు. 5గురు విడవబడుతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళు ప్రభుని నమ్మిన వాళ్ళు కాదా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా కాదా? వాళ్ళకి సహవాసం ఉందా లేదా? యేసుప్రభు 2 రాకడ వస్తాడని తెలుసా? యేసుప్రభు 2వసారి వస్తాడని తెలుసా తెలీదా? తెలుసు. ఏమండి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారా లేదా? ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ 5గురు ఎందుకు వెళ్ళలేకపోయారు? 5గురు ఎందుకు వెళ్ళారు? అక్కడే ఉన్న ఆన్సరు. సిద్ధపాటు లేదని అంటూ ఉంటారు. వాళ్ళేం సిద్ధపాటు లేదా? ఉంది. వాళ్ళు సిద్ధపడ్డారు కనుక యేసుప్రభు వస్తాడని చెప్పి అందరూ 10 మంది కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. 10 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
10 మంది కలిసి సహవాసం కలిగి ఉన్నారు. 10 మంది కలిసి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. కానీ వారిలో 5గురిలో ఉన్నది 5గురు లేనిది ఏంటి చెప్పండి అక్కడ? అయ్యా, 5గురిలో ఉన్నదేంటి, 5గురిలో లేనిదేంటి? ఏముంది? బుద్ధి లేదు. ఏలేదు. 5గురికి బుద్ధి ఉన్నది, 5గురికి బుద్ధి లేదు. అన్నీ ఉన్నాయి. లోకంలో సామెత ఉంటుంది, అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో అన్నట్టుగా ఈనాడు క్రైస్తవ సమాజములు అన్నీ ఉన్నాయి, అన్ని ఆచారాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. కానీ సువార్తికులు చెప్తున్నా, కాపరులు చెప్తున్నా, బోధకులు చెప్తున్నా, అపోస్తులు చెప్తున్నా, ప్రవక్తలు చెప్తున్నా, ఆ బోధ మాత్రం మనుషుల మైండ్లోకి వెళ్ళడం, అదే బుద్ధి దూరమైపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథం చెబుతుంది, సామెతల గ్రంథం చూడండి దయచేసి, 15వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాను చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును వెతుకును. బుద్ధిమంతుడు పరముకు పోవు జీవ మార్గమును వెతుకును అని లేఖనం చెబుతూ ఉంటున్నది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, బుద్ధిమంతుడు ఎక్కడికి వెళ్తాడటండి? పరమునకు పోవు జీవ మార్గమును వెతుక్కుంటాడంటండి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, పరమునకు పోవు జీవ మార్గం. బుద్ధిమంతుడైతే, బుద్ధి దొరికితే, బుద్ధి లేనంత కాలం ఎలా ఉంటాడు? వాడి ఇంటిలో ఉండాడు. ఇంకో విషయం చెప్తాను నీకు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు కదా, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు లేరా? ప్రతిరోజు ఇంట్లో అన్ని విందులు జరుగుతున్నా లేడా? ఏమండి, జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చెప్తాను, పోని తప్పిపోయిన కుమ్మాడు కదే చెప్తాను మీకు నేను. తప్పిపోయిన కుమ్మాడు కదే చెప్తాను మీకు నేను. తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, తండ్రి ప్రేమను పండుకుంటున్నాడు. ప్రతిరోజు సమృద్ధైన ఆహారం ఉన్నది, సమృద్ధైన జీవం ఉన్నది, విందులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక రోజున ఆ ఇంటిలో వాడికి ఏమొచ్చిందంటే, తండ్రి మీద కొంచెం ద్వేషం వచ్చింది. ఏంటో తండ్రి పనులంటే ఇష్టం లేదు అతనికి. తండ్రి పనులు చేస్తున్న పనులు, తండ్రి యొక్క కండిషన్స్ అతనికి ఇష్టము లేదు. తండ్రిని ఆస్తి నాకు పంచిపెట్టే అంటే తండ్రి వెంటనే ఏం చేశాడు? మరుమాట చెప్పకుండా పంచిపెట్టేశాడు. పంచిపెట్టేసి ప్రభునందు ప్రియమైన దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి మొత్తం ఆస్తి అంతా కూడా ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్న తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు అతనికి ఏమి లేదంటే బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఇంట్లోంచి బయటకు వెళ్తాడా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే తండ్రి ఇంట్లో అంత సమృద్ధిగా జరుగుతూ ఉన్నప్పుడు నా ఆస్తి నాకు ఇమ్మని అడుగుతాడా? లేదు. దేవుని బిడ్డలారా, అతను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా పాడు చేసుకున్న తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత లేఖనం ఒక మాట చెబుతుంది, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అంటుంది. అంటే అర్థం ఏంటి? అంతవరకు వాడికి ఏం లేదన్నమాట. తండ్రి ఇంటిలో ఉన్నా సరే బుద్ధి లేడు. దేవుని మాటకు లోబడదామని, దేవునికి విధేయులం అవుదామని, దేవుని మాట వింటే నా జీవితం మారుతుంది, దేవుని మాట వింటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, నా ఆశీర్వాదాలని ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర నుంచే నా దగ్గర రావాలి, ఆయన దగ్గర రాకుండా నేనే సంపాదించుకొని పొందుకోలేనని జ్ఞానం ఈనాడు మనుషులకు లేకుండా పోతూ ఉంటున్నది.
అన్నీ పోగొట్టుకున్న తర్వాత అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంత కూలివానిగా జాయిన్ అయిపోవడం అనుకుంటున్నాడు. బుద్ధి రావడం అంటే నీ సొంత బుద్ధి మీద ఆధారపడటము కాదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. నీవు చాలా మంది తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా, నేను నీతిమంతురాలు, నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను మంచిదా, నేను మంచివాడిని, వాడే మంచోడు కాదు, ఈమె మంచిది కాదు, వాళ్ళ మంచిది కాదు, ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదు, వాళ్ళ వ్యక్తిత్వాలు మంచివి కాదు. ఇది ఈనాడు సంఘం నేర్చుకున్నటువంటి పాఠాలు. దేవుని బిడ్డ సంఘము నేర్చుకున్న పాఠాలు, సంఘానికి నేర్పుతున్న పాఠాలు ఇవే నేర్పుతున్నారు. ఒక సంఘటన మర్చిపోయి పాఠాలు నేర్పుతున్నారు. నీతిమంతుడు లేడు, ఆ సంగతి మర్చిపోయారు. పాపము చేయక మేలు చేయు నరుడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈ సంగతులన్నీ మర్చిపోయారు. మన సహవాసంలోనే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ మంచోళ్ళు కాదండి. అసలు ఈ మాట మాట్లాడడానికి నీకు అర్హత ఎలా దొరికింది? నీకు బైబిల్ కాలేజీలో ఏ గురువు దగ్గర నువ్వు శిష్యరకం చేసి ఈ మాట మాట్లాడుతున్నావు? బైబిల్ ఏమో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. మనుషులందరూ కూడా నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు స్వస్థత లేని వారుగా ఉన్నారని లేఖనం చెబుతూ ఉంటున్నది. పైగా మనం ఏం చెప్తున్నప్పుడు, వాళ్ళ మంచోళ్ళు కాదండి, వీళ్ళ మంచోళ్ళు కాదండి. అప్పుడు అనుకోవాలండి, నేను మంచివాడిని కాదనుకోవాలండి. బుద్ధిమంతుడు ఏమనుకుంటాడు? నేను మంచివాడిని కాదు, ఏదైనా మంచి ఉందంటే అది దేవుని యొక్క కృప. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. కయ్యూని ఎవరి మీద ఆధారపడ్డాడు? తన సొంత బుద్ధి మీద ఆధారపడ్డాడు. తన సొంత బుద్ధి మీద ఆధారపడి దేవుని ముందుకు వచ్చాడు. అవతల పోరానికి ఇంటి పారేశాడు అంతే. వివరించాలి కానీ మీకు అందరికీ తెలిసిన సందర్భంగా చెప్తున్నాను. అందుకనే యోహాన్ అంటూ ఉంటాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాడు. స్వబుద్ధి మీద ఆధారపడి ఉన్నాడు. నేను లేకపోతే దేవుడికి దిక్కెవరు అనుకున్నాడు, అందుకని తమ్ముని చంపాడు. నేను లేకపోతే దేవుడికి దిక్కెవరు అనుకున్నాడు, తమ్ముడిని చంపాడు. ఎంత బుద్ధిహీనత! నువ్వు లేకపోతే ఈ రాళ్ల వల్ల దేవుడు అబ్రాహాము పిల్లలను పుట్టిస్తానని చెప్పాడు ఆయన. నీవు లేకపోతే ఇంకొకడు పుట్టిస్తాడు ఆయన. మన వల్ల ఏం జరగదండి. అక్కడ కయ్యూను ఎలాగ ఆలోచన చేశాడు, నేను లేకపోతే దేవుడికి దిక్కెవరు అందుకుని తమ్ముడి మీద పగబట్టి, దేవుడు మెచ్చుకున్నాడని పగబట్టి తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఎవరు దేని మీద ఆధారపడ్డాడు? తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. ఇంకొక గెహాజీ గురించి చెప్పాలి. సంగమా, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నమ్మకమైన దాసుడు, బుద్ధిమంతుడైన దాసుడు ఎవడని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళు గుర్తుపట్టాలి. నమ్మకమైన వాడై ఉండాలి, బుద్ధిమంతుడై, నేను పరిశుద్ధుడై ఉండాలి. వాళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు ఎవరు? గెహాజీ. ఎలీషా దగ్గర ఉన్నప్పుడు బుద్ధిమంతుడా కాదా? బుద్ధిమంతుడు అవునా కాదా?
అందరినీ గౌరవిస్తున్నాడా లేడా? అందరినీ కూడా గౌరవిస్తున్నాడు. కానీ నయమాను ఎలీషా దగ్గర రాగానే, ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకుని, ఎలీషా ద్వారా స్వస్థత పొందుకున్న తర్వాత ఆ బహుమానాలు, ఆ కానుకలు ఎలీషాకి ఇవ్వబోతూ ఉన్న సమయంలో ఎలీషా అంటాడు, నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. అప్పుడు దుర్బుద్ధి పుట్టింది ఎవరికి? గెహాజీకి దుర్బుద్ధి పుట్టింది. ఆ దుర్బుద్ధి ఎటువంటిదో చెబుతూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. గెహాజీకి దుర్బుద్ధి పుట్టి ఆ నయమాను తిరిగి రథం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గెహాజీకి దుర్బుద్ధి పుట్టి గెహాజీ ఎలీషాకు తెలియకుండా ఆ రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు ఆ దూరం నుంచి నయమాను చూసి, ఒరే ఎవరు వస్తున్నారు పరిగెట్టుకుని మన కోసం అని చెప్పేసి అతను ఆగినప్పుడు గెహాజీ అక్కడికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? ఇప్పుడే ఏంటి బాబు గెహాజీ వచ్చావు, ఎందుకు వచ్చావు అంటే మాట్లాడుతున్నాడు. నయమాను ఎంతో ప్రేమతో నింపబడ్డాడు, దయతో నింపబడ్డాడు, కృతజ్ఞతతో నింపబడ్డాడు. అరే ఇంత మంచి చక్కటి దైవజనుడు, ఇంత చక్కటి సేవకుడు ఎవరిని ఇస్తే తీసుకుంటాడు, కానీ ఈయన తీసుకోకుండా, ఆయన వల్ల నేను మేలు పండు ఉపకారం పని తీసుకోకుండా తిరిగి వెనక పంపించేస్తున్నాడు. నేను ఇచ్చే బహుమానం తీసుకోకుండా, నేను ఇచ్చే కానుకను అంగీకరించకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటున్నాడు, పంపించేశాడు. ఎందుకు వచ్చాడని చెప్పేసి వెంటనే అతను గెహాజీ దగ్గరకు వచ్చి, గెహాజీ అతని దగ్గరకు వచ్చినప్పుడు, ఏం బాబు అంత తొందరగా పరిగెత్తుకుని వస్తున్నావు ఏంటంటే, ఇప్పుడే నా యజమాను దగ్గరికి ఎఫ్రాయిము ప్రాంతము నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వచ్చారు. వారికి కొంత ద్రవ్యము కావాలి, కొన్ని వస్త్రాలు కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు నయమాను అడిగిన దానికంటే అధికమైన రెట్టింపు ఇచ్చేశాడు. ఇక్కడ ఈనాటి క్రైస్తవ సమాజం గురించి మాట్లాడతాను, చూడు జాగ్రత్తగా వినండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈనాడు అనేక మంది సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సేవలోకి వచ్చినప్పుడు ఎంత ఆత్మతో మండారో తెలుసా? ఎలీషా వలె ఆత్మలో మండారు. తర్వాత కరస్పాండెన్స్ కోర్స్ మొదలుపెట్టారు. ఏం కోర్స్ అది? మొట్టమొదటి కరస్పాండెన్స్ కోర్సు మొదలుపెట్టింది ఎవరు బైబిల్లో? గెహాజీ. డబ్బులు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలని అడిగింది ఎవరు? గెహాజీ అడుగుతూ ఉంటున్నాడు. ఏమండి ప్రభు, గెహాజీ చెప్తున్న అబద్ధాలా నిజాలా? అబద్ధాలా? గెహాజీ చెప్తున్న అబద్ధాలు నిజాలా? గెహాజీ చెబుతున్నవన్నీ అబద్ధాలే. నిజం చెప్తున్నాడా? దేవుని బిడ్డలారా, మనుషులు అబద్ధాలు చెప్పుకుంటేనే అమెరికా నుంచి డబ్బులు వస్తాయి. మనుషులు అబద్ధాలు చెప్పుకుంటేనే ఇతర దేశాల నుంచి డాలర్సు, షెకెల్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనుషులందరూ అబద్ధాలు చెప్పుకున్నారు. ఏం సంపాదించారు? డబ్బులు సంపాదిస్తూ ఉంటున్నారు. నేను అడుగుతాను, పావులు ఏం సంపాదించాడు? పౌలు ఏం సంపాదించాడు? విలియం కేరీ ఏం సంపాదించాడు? ఆనాడు ఫస్ట్ గొప్ప క్రికెటర్ సిటీ స్టడ్, ఆయన పేరేం పేరు? సిటీ స్టడ్, క్రికెట్ ప్లేయర్, గోల్డ్ మెడలిస్ట్. ఆస్ట్రేలియా తన ఆస్తి అంతా కూడా అమ్మేసేసి అనాథలకు ఇచ్చేసేసి చైనా దేశానికి సేవకి వెళ్ళిపోయాడు. కోట్ల ఆస్తి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈనాడు మన భారతదేశంలో అనేక మంది పెద్ద బడా సేవకులండి, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నా మట్టుకైతే వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు. మరి ఎందుకు ఎత్తుతున్నారంటే వాళ్ళు చేసిన అన్యాయం గురించి. దేవుని సేవను మర్చిపోయి దేవుని సేవ పేరు చెప్పుకుంటూ అనేక మంది అబద్ధాలు లేఖలు రాస్తూ ఉంటున్నారు. రాజమండ్రిలోనే బోలంత మంది ఉన్నారు, పేర్లు చెప్పగలను నేను.
ఎందుకంటే ఆ దైవజనుడి నాతో స్పష్టంగా దగ్గర కూర్చొని, మీకంటే దగ్గరకు కూర్చొని మాట్లాడినట్టు, బాబు ఆ దేశం వెళ్తున్న అబద్ధాలు చెబితేనే మాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇవ్వరు వాళ్ళు. నా భారతదేశంలోని పిల్లలకి బట్టలు లేవు అని చెప్పేసి బట్టలు లేని పిల్లలందరినీ ఫోటో తీస్తారు, న్యూడ్ ఫోటోలు తీస్తూ ఉంటారు, ఆ ఫోటోలు చూపిస్తూ ఉంటారు, పూరి గుడిసెలు చూపిస్తూ ఉంటారు. ఇదిగో నా భారతదేశ ప్రజల బతికిలాగా ఏడుస్తుంది, కాస్త మీరు ఎంత సహాయం చేయండి, భిక్షం పెట్టండి అంటే వాళ్ళందరూ కూడా డబ్బులు పోగు చేసి ఇచ్చారు. ఇప్పుడు అమెరికా కానీ ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, మన ఇండియన్ సేవకుడు వెళ్తాడు కానీ అమెరికా వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? ఇట్స్ వన్ ఆఫ్ ది బెగ్గర్. అంత చెడ్డ పేరు వచ్చింది ఎక్కడ ఎవరికి? మన భారతీయులకు. ఎందుకంటే ఈ యొక్క పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్లోనే ప్రారంభమైంది. ఎక్కడ? ఎలీషా దగ్గర ఉన్న గ్యాజీ ప్రారంభం చేశాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారు, నమ్మకమైన వారని అంటారా? మయ్యగారికి ఎంత ఉందండి, మయ్యగారిలాగా హాస్పిటల్ కట్టించాడు, మయ్యగారిని ఎంతో గొప్ప పెద్ద చర్చి కట్టించాడు, లేదా ఇది కట్టించి అది కట్టించి ఇది చేశారు అది చేశారు, లోకములో గొప్పగా చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, కానీ దేవునికి నమ్మకమైన వాడవేనా? దేవునికి నమ్మకమైన సేవ చేస్తున్నామా? నమ్మకమైన బుద్ధిమంతులుగా కనబడుతూ ఉంటున్నామా? ఆత్మల రక్షణ మనకు ముఖ్యమైపోవాలి కానీ, ఆత్మల రక్షణ ముఖ్యమయ్యేవాళ్ళు కానీ, ప్రభునందు మనుషులను పరిశుద్ధులుగా తీర్చడం మన ప్రధాన ధ్యేయముగా ఉండాలి కానీ, దేవుని వాక్యమును వారికి ఉన్నదన్నట్టుగా బోధించడం కానీ, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతకకూడదు. నిన్నటి దినాన్ని చెప్పాడు, శుక్రవారం దినం చెప్పారు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన గురించి చెప్పాడు. ఆయన దేవుని సేవకు వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పాడు. గొప్ప కాలేజీలో చదువుకున్నారు, గొప్ప చదువులు చదువుకున్న ఇద్దరు కూడా. ఒకడేమో గొప్ప వ్యాపారవేత్త అయ్యాడు, కోట్లు గడించాడు. ఈయనేమో గొప్ప చదువుకుని దేవుని చేత దర్శించబడి ఆఫ్రికా దేశానికి దేవుని సేవకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కన్ను పోగొట్టుకున్నాడు, తర్వాత చెయ్యి పోగొట్టుకున్నాడు, తర్వాత కాలు పోగొట్టుకున్నాడు. ఒక విష జంతువు కరిచిందంటే కాలు కుంటిదైపోయింది, కాలు మొత్తం చచ్చిబడిపోయింది. అడవులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింహపు పంజా దెబ్బకు భుజం చెయ్యిపోయి మొత్తం చెయ్యిపోయింది. ఆయన అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ముళ్ళు కంటులో గుచ్చుకొని కోడిగుడ్డులో సొనెలగట్ట కారిపోదలాగా కారిపోయింది. ఎర్రనివాడు నల్లగా తయారైపోయాడు. తన భార్య తను గుర్తుపట్టలేకపోయింది. తన భార్య తను ఏం చేసింది? గుర్తుపట్టలేకపోయింది. నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు అక్కడికి వెళ్ళి అనేక మందిని ప్రభువు దగ్గర నడిపించి, అనేక మందిని ప్రభువు దగ్గర నీతిమంతులుగా తీర్చి, అనేక మంది బుద్ధిమంతులుగా తీర్చి అతని తిరిగి ఇంటికి వస్తే, ఎన్ని పోగొట్టుకొని, చెయ్యి పోగొట్టుకొని, కాలు పోగొట్టుకొని, కన్ను పోగొట్టుకొని ఇంటికి వస్తే తన భార్య కూడా తను ఏం చేయలేకపోయింది? గుర్తుపట్టలేకపోయింది. కానీ భార్య పట్టలేకపోయినా పర్లేదు, కానీ ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయన పేరు ఏం చేస్తుంది? గుర్తుపెట్టుకున్నది, మారు మ్రోగుతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ వ్యాపారత ఎవడో మనకు తెలియదు, ఈ ప్రపంచానికి తెలియదు, కానీ ఈయన మాత్రం మనకి తెలుసు. డేవిడ్ లివింగ్స్టన్ గారు మనకి తెలుసు. ఈ సేవ మర్చిపోయారు, కరస్పాండింగ్ సేవ మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వారు, లోకం వారిని చూస్తుంది కానీ నీవు వారిని చూడొద్దని నేను మీకు మనవి చేస్తూ ఉంటాను. అందుకని అంటూ ఉంటాడు, కూర్చున్న మనం అందరం కూడా
ఇప్పుడు మీ వంట ఏంటంటే మనం చేయవలసిన పని ఏంటంటే సామెతల గ్రంథం చూద్దాం. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. దేవుని బిడ్డలారు ఏం చేయమన్నాడు ఇక్కడ? జ్ఞానము సంపాదించుము, బుద్ధి ఎక్కడ దొరుకుద్ది? ఈ లోకములో ఏ మనిషి దగ్గరైనా దొరుకుద్దా? ఎవరైనా కానివ్వండి, ఏ మనిషి దగ్గరైనా దొరుకుద్దా? అపోస్తలుడైన పౌలు దగ్గర దొరుకుద్దా? రేయ్, కీప్ సైలెంట్. అపోస్తలుడైన పౌలు దగ్గర కూడా జ్ఞానము లేక కదా సంఘాన్ని ఏం చేశాడు? శ్రమించాడు. జ్ఞానం దొరికిన తర్వాత సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నది. దేవుని దగ్గర జాగ్రత్తగా వినండి. జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది, బుద్ధి కూడా ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నది. వివేకం కూడా ఎక్కడున్నది? దేవుని దగ్గర ఉన్నది. ఈ లోకములో ఎవరి దగ్గర ఎక్కడ లేనటువంటి విషయాలు చెబుతున్నాను. జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది, బుద్ధి దేవుని దగ్గర ఉన్నది, వివేకము దేవుని దగ్గర ఉన్నది, సాత్వికము దేవుని దగ్గర ఉన్నది, దీన మనసు దేవుని దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. ఉన్నాయా? అసలు ఆ షాప్ ఎక్కడ ఉంటుందో మనకి, ఆయన ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ సామెతల గ్రంథములో సొలొమోను తల్లి బెత్షెబా సొలొమోను కానీ దేవుని బిడ్డలారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకోమన్నాడు. జ్ఞానము సంపాదించుకోవాలి, బుద్ధిని కూడా సంపాదించుకో. ఎందుకు బుద్ధి? సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాను చూడండి. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి. చాలు. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ జనరల్, అందరికి ఉపకారం కాబట్టి సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, పంచభూతాలను ఇచ్చాడు. నువ్వు అడిగి తీచ్చాడు, ఆడకుండా ఇచ్చాడు. అవన్నీ పంచభూతాలు అడిగి తీచ్చాడు, అక్కడ ఆడకుండా ఇచ్చాడు. నీళ్ళు అడిగి తీచ్చాడు, ఆడకుండా ఇచ్చాడా? భూముల ఆహారం అడిగి తీచ్చాడు, ఆడకుండా ఇచ్చాడా? దేవుని బిడ్డలారా, యెహోవా అందరికి ఉపకారి. కానీ నీ ప్రాణానికి ఉపకారం ఎవరు? అంటే ప్రాణమునకు ఉపకారం అంటే ప్రాణము ఎక్కడో నష్టములో ఉన్నది, కష్టములో ఉన్నది, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. ఆ ప్రాణమును విడిపించుకోవాలి, ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి, ఆ రుణమును చెల్లించాలి, ఆ ప్రాణమును విడిపించాలి. ఆ ప్రాణము జైల్లో ఉన్నది, ఆ ప్రాణము అగ్నిగుండములో ఉన్నది. ఆ ప్రాణమును విమోచించుకోవాలి. ఏం చేస్తే ఆ ప్రాణాన్ని విమోచించుకోగలుగుతాం? ఒకటి, బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఎక్కడుంది? దేవుని దగ్గర. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తము. ఏమండి, వీడికి బుద్ధి ఉండి ఆస్తి అడిగాడా? బుద్ధి లేక ఆస్తి అడిగాడా? బుద్ధి లేక ఏం చేశాడు? ఆస్తి అడిగాడు. ప్రభు నన్ను ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పటికి ఎప్పుడు బుద్ధి వచ్చింది వాడికి? అన్నీ పోగొట్టుకున్న తర్వాత. అంతవరకు దేని మీద ఆధారపడ్డాడు? వాడి స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. కొంతమంది యవన బిడ్డలు ఉంటారు, మనవాళ్ళు కాదని, మనవాళ్ళందరూ బుద్ధిమంతులే. ప్రార్థనకు రమ్మంటే ఏం చెప్తారు వీళ్ళు? ఎన్ని వంకలు పెడతారు అమ్మ దగ్గర. త్వరగా పిల్లల దగ్గర మోసపోయేది ఎవరు? తొందరగా అమ్మ మోసపోద్ది. నాన్న కొద్దిపోయి మోసపోడు, కానీ వాడు మోసపోతాడు. కానీ ఎక్కువ మోసపోయేది ఎవరు?
అమ్మే మోసపోద్ది. ప్రతి విషయంలో కూడా అమ్మే మోసపోద్ది. నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను వెనకాల వస్తానులే అంటారు వీళ్ళు. ఏమంటారు వీళ్ళు? నువ్వు వెళ్ళిపో అమ్మ, మీ వెనకాల వచ్చేస్తాను. ఏంది మొదటి పాట అవ్వగానే వచ్చేస్తామంటారు. ఇక్కడ ప్రసంగం ఆఖరిలో వస్తారు వాళ్ళు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? ప్రసంగం ఆఖరిలో వస్తారు. పాపం ఈ అమ్మ ఏం చేస్తాడంటే, నా కొడుకు వస్తానని అడిగారు. ఒకటో పాట అయిపోయింది, రెండో పాట అయిపోయింది, మూడో పాట అయిపోయింది, ప్రసంగం సగం అయిపోయింది. ఈడు ఉన్నాడా లేడా? చెప్పే ప్రసంగం మీద మనసు పెడతా పాపం ఈ తల్లి. చెప్పే మాటల మీద మనసు, అక్కడ ఎందుకు రాలేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు రాలేదు, ఇదే ఆలోచనలు ఉంటాయి. వాడు చెడిపోయాడు, మంచోళ్ళని కూడా చేస్తారు, చెడగొడుతూ ఉంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వారు, కానీ వాళ్ళకి పరీక్షలు వస్తాయి. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు ఒకప్పుడు అమ్మని నిర్లక్ష్య పెట్టాడు చూసావా, అప్పుడు అమ్మ గుర్తు వస్తుంది. అమ్మ ప్రార్థన చేయమ్మా, అమ్మ ప్రార్థన చేయమ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేవుని బుద్ధి వచ్చేసరికి సమస్తం అయిపోయింది వాడి దగ్గర. ఏమండి? అందుకని అన్నాడు కదా, కీడు లోకమునకు సంభవిస్తున్నది తెలియక మునిపే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బుద్ధి ఆయనే, యేసు ప్రభు వారే బుద్ధి. ఆ బుద్ధి వచ్చినట్టు నీ ప్రాణానికి నువ్వేం చేసుకుంటావు? తప్పిపోయిన కుమారుని చెప్పున మరి సమస్తమును పోగొట్టుకున్నాడు, కానీ బుద్ధి ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేసింది? సమస్తమును సంపాదించు. అనగా దేవుని ప్రేమ చూడండి. నీవెంత ఘోరమైన స్థితిలో ఉన్నా సరే, యేసు ప్రభుని తిరిగి సంపాదించుకోగలిగినట్టయితే, వాక్యమును సంపాదించుకోగలిగినట్టయితే, సహవాసమును సంపాదించుకోగలిగినట్టయితే, నువ్వేదైతే పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి ఏం చేస్తాడైనా? సమకూరుస్తాడైనా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ అవన్నీ తిరిగి సమకూరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులంగా బ్రతకాలంటే ఆ బుద్ధి దేవుని దగ్గర. అటువంటి వారికి దేవుడు చక్కటి దర్శనమిస్తాడు. ఏంటో తెలుసా? యాకోబుకి ఇచ్చిన దర్శనమిస్తాడు. ఈనాడు సంఘంలో అందరికీ చాలామందికి రోజుకో దర్శనం వచ్చేస్తుంది. మాట్లాడితే దర్శనం అంటారు. మాట్లాడితే ఏంటి? దర్శనం వచ్చింది. ఏంటి ఈ మాయదారి దర్శనం? నాకు అర్థం కాదు. ఆ దర్శనం వచ్చేస్తే వాళ్ళకి. మనకి సంఘంలో చాలామంది పాటలు పాడేవాళ్ళు చాలామంది ఒక్క మాట చాలు పాట పాడతారు. ఒక్క మాట చాలు. ఎన్ని మాటలు కావాలి మనకి? దేవుడు ఒక్కసారి మాట్లాడితే చాలు ప్రభు అంటూ ఉంటారు, కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కొంతమందికి ఏం చేస్తారు? వాళ్ళకి దర్శనాలు. నా దగ్గర చాలామంది చెప్పారు అటువంటి దర్శనాలు, కానీ ఒక్కటి నెరవేరలేదు వాళ్ళ జీవితంలో. చాలామంది చెప్పారు, కానీ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేడు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు నమ్మాల వద్దా? స్పెషల్గా పర్సనల్గా నా దగ్గర రండి, మీకు చెప్తాను కావాలి. ఎందుకంటే పరును గుట్టు బయట పెట్టేవాడు నీతిమంతుడు కాడు, పరును గుట్టు దాచేవాడే నీతిమంతుడు. కాబట్టి నేను నీతిమంతుడు అనిపించుకోవాలి కూడా పరును గుట్టు నేను బయట పెట్టను. ఏసేపు మరియమ్మ గుట్టు బయటెట్టాడా? నీతిమంతుడు, అందుకే నీతిమంతుడిని పిలిపించుకున్నాడు. పరును గుట్టు బయట పెట్టేవాడు నీతిమంతుడు కాదు, నీతిమంతురాలు కాదు. పరును గుట్టు దాచేవాడే నీతిమంతుడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఏమని పిలుస్తాం? నీతి సూర్యుడా యేసు అని ఇప్పుడు ఇందాక పాట పాడుకున్నాం కదా. ఏమండి? నీతి సూర్యుడు ఎందుకు అయ్యాడైనా? మన గుట్టంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి, ఇంకొకరికి చెప్పట్లేదు కాబట్టి. నా గుట్టంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎవరికైనా చెప్తాడా? అరిసి గీ పెట్టుకున్న సరే చెప్పడు. కొన్ని రోజులు ఉపవాసం ఉండి సరే ఆయన ఎటువంటి వాడు చెప్పు, వాడు మంచోడా కాదు, వాడు చెడ్డోడా మంచోడా అని ఎన్నిసార్లు నువ్వు జీవితకాలంలో ఉపవాసం ఉన్నా సరే నోరు ఎట్టాడని నా గురించి చెప్తాడా? చెప్పడు. నీ గురించి కూడా చెప్పడు, ఎవరి గురించి కూడా చెప్పడైనా. ఒకవేళ మారు మనసు పొందేవనుకోండి, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు అని చెప్పేసి నీకు చెప్తాడు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బుద్ధిమంతుడైతే తన ప్రాణమునకు ఏం చేసుకుంటాడంట? బుద్ధి వస్తే ఉపకారం అనగా నీ ప్రాణము రక్షించబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. పాపము నుంచి విడిపించబడుతుంది, శాపము నుంచి విడిపించబడుతుంది, మరణము నుంచి విడిపించబడుతూ ఉంటుంది. అందుకనన్నాడు కదా, బుద్ధి వలన మన ప్రాణమునకు మనం ఏం చేస్తున్నాము? ఉపకారం చేసుకుంటూ ఉంటున్నాం. అందుకనే దావీదు అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో ఏం చేశాడు? ఆయన రాజుగా నిలబెట్టాడు. అధికార ఉపకారం అంటే సమాధిలో నుంచి ఆయన నిన్ను ఏం చేశాడు? ఆయన విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రాణము చాలా విలువైనది, దానికి మనం ఉపకారం చేసుకోవాలి. ఉపకారం చేసుకోవాలంటే ప్రభునందు దేవునికి బేషరతుకు లోపడిపోవాలి. ఆ బుద్ధి నాకు దయచేయని అడగాలి. ఎప్పుడు కొద్ది అడగం. నాకు డబ్బులు ఇయ్యని అడుగుతాం, లేకపోతే నాకు జ్ఞానం ఇయ్యని అడుగుతాం, లేకపోతే నాకు అది ఇది అని అడుగుతాం. కానీ యేసుప్రభు నాకు బుద్ధినైనా, బుద్ధి లేకుండా ఉన్నాను కాబట్టి నా బతికిలాగా అయిపోయింది, బుద్ధి లేకుండా ఉన్నాను కాబట్టి జ్ఞానం లేకుండా పోయింది, బుద్ధి లేకుండా ఉన్నాను కాబట్టి ఆస్తి నష్టమైపోయింది, బుద్ధి లేకుండా ఉన్నాను కాబట్టి ఆరోగ్యం నష్టమైపోయింది, బుద్ధి లేకుండా ఉన్నాను కాబట్టి ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు వచ్చాయి. కాబట్టి కాస్తంత బుద్ధినైనా చెప్పేసి దేవుని ద్వారా ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటే మంచిది. బుద్ధి లేకపోయినప్పుడు ఇల్లు కూలిపోతుంది, బుద్ధి లేనప్పుడు ప్రాణం నష్టపోతుంది, ప్రాణం పోద్ది, నా నరకానికి పోద్ది. దేవుని బిడ్డలారా, అందుకనే చెబుతున్నాడు, ఆ బుద్ధిమంతులకి దేవుడు చక్కటి దర్శనాలు కూడా ఇస్తాడు. యాకోబుకి ఎన్నిసార్లు దర్శనం ఇచ్చాడు? మీరు బైబిల్ జ్ఞాన పండితులు కదా. యాకోబుకి దేవుడు ఎన్నిసార్లు దర్శనం ఇచ్చాడు? 2 సార్లు ఇచ్చాడు. మొట్టమొదటి దర్శనం ఏంటి? పద్దనరామని వెళ్తున్నప్పుడు ఎదురవుతారు కదా, పెనియేలు స్థలము దగ్గర. తర్వాత ఎక్కడే? మొట్టమొదటిగా నిచ్చెన. ఎవరికి ఏం దర్శనం ఇచ్చాడు? నిచ్చెన దర్శనం ఇచ్చాడు. ఆ నిచ్చెన దర్శనం ఏంటి? దేవుని బిడ్డలారా, ఆ నిచ్చెన దర్శనం ఏమిటి? దయచేసి చూడండి. ఆదికాండములు అనుకుంటా, ఒకసారి చూసేద్దాం మనది కూడా. 28వ అధ్యాయము 12వ వచనం. ఒక నిచ్చెన భూమి మీద దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. చాలు. ఏం కనపడుతుంది దర్శనం వీనికి? ఆకాశమునకును భూమికి ఒక నిచ్చెన ఉన్నది. చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాను ఈ మాట. కానీ ఆగరాబాబు అన్నాడు అక్కడ. ఏముంది అక్కడికి? నిచ్చెన ఉంది. నేను కూడా ఎక్కాను కదా, 4 మెట్లు ఎక్కాను కదా అనుకున్నాను. కానీ ఇక్కడ దేవదూతలు నిచ్చెన భూమి నుంచి ఆకాశం ఉంది, దేవదూతలు పైనుంచి కిందకి దిగుతున్నారు, కింద నుంచి పైకి వెళుతున్నారు. పైకి దిగడం ఎందుకు, కిందకి వెళ్ళడం, కిందకి రావడం ఎందుకు అంటే కొంతమంది చెప్పారు ఈ సమాచారం అక్కడ తీసుకెళ్తారు, అక్కడ సమాచారం ఇక్కడ తీసుకొస్తున్నారు. బాగుంది కదా వినడానికి, బాగుంది కదా వినడానికి. దేవుని దగ్గర సమాచారం ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకొస్తున్నారు, మనకు అందిస్తున్నారు. రెండవదిగా మన సమాచారం అంతా కూడా అక్కడికి తీసుకుని వెళుతున్నారు అనుకోవడానికి అవకాశం ఉందా? లేదా? ఉంది. అంతేకాదు, ఈ నిచ్చెన ఎందుకు ఉందంటే చూపిస్తానండి. దేవుని భక్తులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు మన జీవితంలో కాలు జారి పడిపోతూ ఉంటాం. అప్పుడు మన జీవితంలో కాలు జారి పడిపోయినప్పుడు పైనుంచి కింద పడ్డం ఏమవుతుంది? మొత్తం భక్తే కొలాప్స్ అయిపోద్ది. భక్తే కాలు చేయి విరగడం తర్వాత సంగతి, నడు విరగడం తర్వాత సంగతి. మొత్తం భక్తే ఏం చేస్తుంది? కొలాప్స్ అయిపోతుంది. అటువంటి సమయంలో నిన్ను ఎట్టు పట్టుకొనుటకై దేవదూతలు ఏం చేస్తారు? నిన్ను కాపాడుతారని వాగ్దానం ఉంది కదా యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో. అదే మాట సాతానుడు లూసిఫర్ యేసుప్రభువు గుర్తు చేస్తాడు కదా, ఇక్కడి నుంచి దూకుము, నువ్వు దూకినట్లయితే దేవదూతలు నిన్ను చేస్తారు,
ఎత్తి పట్టుకుంటారన్నాడు కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ నిచ్చెన కనబడుతుంది. పైకి ఎక్కుచూ కిందకి దిగుచూ ఉన్నారు. బైబిల్లో ఇంకొక నిచ్చెన ఉన్నది, ఇంకొక నిచ్చెన ఉన్నది. లూకాసు వార్త చదువుకుని మనం ముగించేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. అందుకు యేసిట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళొచ్చు. చాలు. వీడెక్కడి నుంచి చేస్తున్నాడు? యెరూషలేములో నుండి యెరికోకు దిగి పెడుతున్నాడు, కిందకి దిగిపోతున్నాడు. అది నిచ్చెన మించి కిందకి దిగిపోతున్న అనుభవం అనుకున్నాం. ఎక్కడ చిక్కాడు వీడు? దొంగల చేతుల్లో చిక్కాడు. యాకోబు అయితే నిచ్చెన ఏం చేస్తున్నాడు? ఎక్కుతూ దిగుతున్న దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. అప్పుడప్పుడు మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నప్పుడు, శోధనలో పడుతున్నప్పుడు, కష్టాల్లో పడుతూ ఉన్నప్పుడు, బాధల్లో పడుతున్నప్పుడు, భక్తిలో అవుతున్నాడు, ప్రార్థనలో జారిపోతున్నప్పుడు, విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్న సమయంలో నువ్వు పడిపోతున్న ఆ ఇస్తులోకి వెళ్ళావు, కానీ ఈ మెట్టి మీద దిగిపోయావని ఇక్కడ దేవుడు తన దూతలకి ఏం చేస్తాడు? ఎట్టు పట్టుకుంటాడు. అక్కడికి కొన్నాళ్ళు పోయిన తర్వాత నీకు మళ్ళీ ఆదరణమైన వాక్యము నీ దగ్గరకు వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతూ ఉంటావు. మళ్ళా ప్రయాణం ఎక్కడో ప్రారంభిస్తూ ఉంటావు. దేవుని బిడ్డలారా, దైవ భక్తి పరులైనటువంటి యాకోబుకి చక్కటి దర్శనం కనబడుతూ ఉంటున్నది. దేవుని నమ్ముకున్న, దేవుని ఇంటిలో ఉన్నాననుకున్న వాడికేమో యెరికో కనబడుతూ ఉంటున్నది. యెరికో చాలా అందమైన పట్టణం. యెరికో చాలా అందమైన పట్టణం. అక్కడ అన్ని అందమైన దృశ్యాలే కనబడుతూ ఉంటాయి. అక్కడ అందరూ అందగత్తెలే, స్త్రీలు అందగత్తెలే, ధనము అందమైనదే, బంగారం అందమైనదే, వెండి అందమైనదే, కోట గోడలు అందమైనవే, పొలాలు అందమైనవే, అక్కడ ఉన్న ఐశ్వర్యము, అక్కడ ఉన్న పొలములన్నీ కూడా, పంట కూడా అందమైనటువంటి పంటలే ఉన్నాయి అక్కడ. అది చూపుకు రమ్యంగా కనబడుతూ ఉంటుంది. కానీ వాటిని చూసి ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? కిందకి దిగి వెళ్ళిపోతూ దొంగల చేతుల్లో చిక్కాడు. మన ఆత్మీయ జీవితంలో అనేకసార్లు పడిపోయాము, కానీ అనేకసార్లు విశ్వాసం సన్నగిలిందేమో, కానీ అనేకసార్లు ప్రభునందు ప్రేమ దేవుని మీద విసుకున్నామేమో, కానీ ఆ పై మెట్టు నుంచి కింద మెట్టుకి దిగామేమో, కానీ పడ్డామేమో, కానీ దేవుడు తన చేతులు ఏం చేశాడు? మళ్ళా ఎట్టు పట్టుకొని మళ్ళీ ఏం చేశాడు? ఆయన మళ్ళా ఉన్నతమైన మెట్టు మీదకి నడిపిస్తాడు. ఇది దేవుని సహాయం దొరుకుతుంది మనకి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు లేదా దేవుని సంఘములో ఉన్న బిడ్డలు ఒకరు విశ్వాసమును బట్టి ఒకరు ఏం చేయాలి? ఆదరించబడాలి, బలపరుచుకునే స్థితి ఎక్కడుందంటే యాకోబు నిత్యంలో కనబడుతూ ఉంటున్నది. దేవుని ఆదరణ ఇక్కడ దొరుకుతూ ఉంటున్నది. దేవుని బలం ఇక్కడ దొరుకుతూ ఉన్నది. దేవుని శక్తి ఇక్కడ దొరుకుతూ ఉంటున్నది. దేవుని ప్రేమ ఇక్కడ దొరుకుతూ ఉంటున్నది. ఆ దొంగల చేతుల్లో చిక్కిన వాడికి ప్రేమ దొరకలేదు, కానీ దొంగల వల్ల దెబ్బలు దొరికాయి. దేవుడు మహా కనికరించి నీ మీద ఆయనకున్న ప్రేమ ఎటువంటిదో చూపించడానికి ఆ సాదృశ్యాన్ని తీసుకొచ్చి మనకు చూపిస్తూ ఉంటున్నాడు. నీ మీద మనకున్నటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశాల గురించి చెప్పడానికి ఇదిగో యాకోబుకి నిచ్చెన దర్శనము కనబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, కనుక ఆయన ఎంత మంచి దేవుడో మనకు అర్థమైతే చాలు. ఆ ప్రేమ మనకు అర్థం కావాలి. మనం పరిశుద్ధులం కావాలి. దేవుని యొక్క గుణ లక్షణములు మనలోనికి రావాలి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి లక్షణములు మనలోనికి రావాలి. సంతరింపజేసుకోవాలి. దానియేలు గ్రంథంలో చెబుతూ ఉంటాడు, బుద్ధిమంతులైటి ఆకాశ మండలములో ఉన్న జ్యోతుల వలె నిరంతరం ఏం చేస్తారు? వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు వెలుగే కనబడుతూ ఉంటుంది. వాళ్ళ ముఖములు ఎప్పుడు కూడా బలమే కనబడుతుంది, ధైర్యమే కనబడుతూ ఉంటుంది. వాళ్ళ ముఖములో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళ జీవితాల్లో
దేవుని యొక్క సంతోషం చూడగలుగుతూ ఉంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా ఎలా చంపేశారో తెలుసా? దేవుని దర్శనాలు చూసినటువంటి, దేవుని పరిశుద్ధులను చూసినటువంటి యెషయా, దేవుని సువార్త ప్రకటించిన యెషయా చంపారు తెలుసా? దేవుని బిడ్డలారా, మనిషిని తల్లకిందులుగా నిలబెట్టి 2 కాళ్ళు కట్టేసేసి ఆ ఊకుకి ఏలాడదీసి ఒక పదునైన పెద్ద రంపం, చెట్లు కోసే రంపం తీసుకుని ఆ 2 కాళ్ళ మధ్యన పెట్టి పైనుంచి శిరస్సు వరకు కూడా రంపంతో కోసి చంపేశారు. అయినా ఆ కోస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఆ బాధల్లో అంత భయంకరమైన కష్టములో ఒక రంపాన్ని ఎలా లాగి మళ్ళా వెనక లాగి ముందుకు లాగుతున్న ఎంత బాధ వస్తుందండి. అవయవాలు కట్ అయిపోతున్నప్పుడు, శరీరం కోస్తున్నప్పుడు ఎంత కష్టం వస్తుందో. కానీ ఆ కష్టమంతా మరి మర్చిపోయాడంటో తెలియదు, బాధ అంతా ఎలా మర్చిపోయాడో తెలియదు. కానీ దేవుని సువార్త ప్రకటించాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం కష్టాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా సరే బుద్ధి ఉంటే చాలు, ప్రతి కష్టము కూడా ఎలా మారుస్తాడు? ఒక అందమైన పూలమాలగా మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా భయంకరమైన విషయం ఇర్మీయా గురించి చెప్పుకుంటే ఎన్ని భయంకరమైన విషయాలు ఉంటూ ఉంటాయో. ఆయన ఇచ్చిన వాగ్దానం చూస్తే ఎంత హిమాలయ పర్వతం కదండి ఎక్కువ ఉంటుంది. జనముల మీద నేను రాజుగా నియమిస్తానన్నాడు. ఎలాగన్నాడు? జనముల మీద మిమ్మల్ని రాజుగా నియమిస్తానన్నాడు. ఇర్మీయా గ్రంథము దయచేసి చూడండి, 1వ అధ్యాయం చదువుకుని ముగించేసుకుందాం. నిజంగా ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయములో ఆయన చెబుతూ ఉంటున్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించుటని, జనములకు ప్రవక్తగా నియమించుటని. చాలు చాలు చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక మాట అంటే క్యాలెండర్లో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, జనముల మీద రాజ్యముల మీద నేను చేసి నేను అధిపతిగా నియమించితిని. 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. చదివేయండి, వచనాలు చెప్తాను, చదివేయండి. 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలు చాలు. అక్కడ ఇర్మీయాని ఏం చేశారంటే, అక్కడ ఏమండి, ఇర్మీయాని ఏం చేశారటండి? ఇర్మీయాను కొట్టారటండి. 20వ అధ్యాయం 2వ వచనంలో చెబుతూ ఉంటాడు, అప్పుడు ప్రవక్త ఇర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండలో అతన్ని వేయించెను. కొట్టారు. ఎవరిని? ఇర్మీయా గురించి ఏమన్నాడు? జనముల మీద ప్రవక్తగాను, రాజ్యముల మీద అధిపతిగాను నియమించుతున్నాడు. అధిపతిని ఎలా చేస్తారా? జైల్లో పెడతారా? ప్రభునందు 20వ అధ్యాయం మళ్ళీ 40వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, 40వ అధ్యాయం 1వ వచనం చదవండి. 41వ వచనం. ఇర్మీయాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా, చాలండి చాలండి. ప్రభునందు ప్రేమ బహులోనుకు చెరగా కొనబడి బందీ జనులందరిలో ఉన్నాడు, సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. ఎవరన్నది? సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. 37:15 చూద్దాం. చూడండి, 37వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అతను కొట్టి వేయించను. చాలు చాలు. ప్రభునందు గోతులు వేయించారటండి. ఎక్కడ వేయించారంట? గోతులు వేయించారటండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బందీ గృహములో ఉంచారటండి. అలాగే 38:6 కూడా చదువుకుందాం. చూడండి, 38వ అధ్యాయం 6వ వచనం. గోతులోనికి దింపిరి.
ఉమ్, నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను, దిగబడెను. చాలు చాలు అనేక దినాలు ఉన్నాడటండి. ఎక్కడ ఉన్నాడటండి? ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే ఆఖరి వచనం చదువు, 26వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 26వ అధ్యాయం 23వ వచనం, 26, 23. ఉమ్, 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 ఉమ్. అది 23వ వచనం. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకొని వచ్చి రాజైన యెహోయాకీము నోట చేర్చగా అతడు ఖడ్గమూట అతన్ని చంపి సామాన్య జనుల సమాధులు అతన్ని కళేబరమును వేయించెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు పడ్డాడో చూడండి. ఎవరు? ఇర్మీయాకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుని రాజ్యమును చేరుకోవాలనుకుంటున్న మనము, పరిశుద్ధులముగా తీర్చబడాలనుకున్న మన జీవితంలో మన ముందున్నవన్నీ కూడా ఏంటి? జాగ్రత్త. శ్రమలు ఉన్నాయి, కానీ బుద్ధిమంతులైతే దేవుని బిడ్డలారా ఆకాశమున జ్యోతుల వలె ప్రకాశిస్తాం. దేవుని కొరకు శ్రమపడి మనస్సును మనం ధరించుకోవాలి. అనేకమైన శ్రమలు పడిన తర్వాత మనము దేవుని రాజ్యమును చేరుకోవాలని అపోస్తలుడు పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. నీతి యుగాల్లోనికి, పరిశుద్ధుల యుగములోనికి, సర్వలోకమును విశ్వమునంత పరిపాలించే యుగములోనికి వెళ్ళబోతున్న మన భూమి మీద అనేకమైన శ్రమలు కాచుకుని కూర్చునే నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకో తెలుసా? కాపాడబడే దినాల్లో ఉంటున్నాం. అటు త్వరలో కాసే వాళ్ళు ఎత్తబడతారు, వెళ్ళిపోతారు. ఆ దినాల్లోకి వెళ్ళక మునిపే ఈ దినము, ఈ కాలము చాలా మంచిది, మనకి అనుకూలమైనది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యము దృష్టి పెట్టండి. పరిశుద్ధుని ఎలాగ అవ్వాలి, బుద్ధిమంతుని ఎలా సంపాదించుకోవాలి, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, వివేకం ఎలా తెలుసుకొని జ్ఞానవంతులై నరక శిక్షను తప్పించుకోండి. ఈనాడు అనేక మందికి బుద్ధి లేదు, అనగా యేసు వారి జీవితం లేరు. యేసు ఉన్నాడు అనుకున్నారు, కానీ బుద్ధి వారికి లేదు. వారు తప్పిపోయిన కుమారుడు వల్ల మొట్టమొదటి తండ్రి దగ్గర ఉన్నట్టే ఉన్నాడు, కానీ బుద్ధి ఉంటే నా ఆస్తి ఎందుకు పంచమని అడుగుతాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి బుద్ధి లేదు కనుకనే ఆస్తి పంచమని అడిగాడు. దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు నిన్ను ప్రేమించి నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసులను మన మధ్యకు పంపించాడు. అటు గుర్తెరిగితే చాలు. దేవుడు దొరికాడు, మంచిదే. నీకు నమ్మకమైన దాసుడు దొరికితే నువ్వు అదృష్టవంతురాలు. నమ్మకమైన నాయకత్వం మనకు దొరకాలి, ప్రవక్త మనకు దొరకాలి, అపోస్తుడు దొరకాలి, చక్కటి కాపరి మనకు దొరకాలి, బోధకుడు మనకు దొరకాలి, సువార్తికుడు మనకు దొరకాలి. అంచెలంచెలకు ఎదుగుతూ వెళ్ళిపోవాలి మనం. వీళ్ళందరూ సంగమునకు కాపరులు. వీళ్ళు దేవుడు పంపించిన కాపరులు, వీళ్ళు దేవుడు పంపించిన బోధకులు, వీళ్ళు దేవుడు పంపించిన ప్రవక్తలు, వీళ్ళు దేవుడు పంపించిన అపోస్తలులు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటే ఉద్దేశం, నేను పరిశుద్ధుడు అవ్వాలి, నాతో పాటు ఉన్న వారిని పరిశుద్ధులుగా చెయ్యాలి. ఎలా చేస్తాడు? దేవుని వాక్యము చేత, దేవుని సన్నిధి చేత, దేవుని యొక్క ప్రార్థన చేత, దేవుని యొక్క ప్రభునందు మరి పాటల చేత, దేవుని యొక్క ప్రతి కార్యము చేత మనుషులు ఎలా చేయాలి? ఏ విధము చేతనను కొందరు రక్షించాలి. దాని కొరకు నలిగిపోతూ ఉంటారు, దాని కొరకు కరిగిపోతూ ఉంటారు, దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు మన మనసును పెట్టండి.
బుద్ధి లేక, దేవుణ్ణి కలిగి అనేక మంది బుద్ధి లేక దేవునిలో ఉన్నామనుకుంటూ ఉంటున్నారు. కానీ అనేక మందికి ఏమి లేదు, బుద్ధి లేక ద్వేషిస్తూ ఉన్నారు, బుద్ధి లేక అసహ్యపడుతూ ఉంటున్నారు, బుద్ధి లేక విమర్శన చేస్తూ ఉన్నారు, బుద్ధి లేక రహస్యమైన దుర్బోధలు బోధిస్తూ ఉంటున్నారు. బుద్ధి లేక ఒకరినొకరిని ద్వేషించుకుంటూ ఉంటున్నారు. బుద్ధి ఉంటే ఒక్క మాటైనా మాట్లాడతారా? నువ్వు చెడ్డవాడు అన్నయ్య అని చెప్పి ఒకడు మాట్లాడగలరా? నువ్వు చెడ్డదానివి చెల్లి అని చెప్పి ఒకడు మాట్లాడగలరా? ఎన్ని గుండెలు ఉండాలండి ఆ మాట మాట్లాడాలండి? నువ్వు మంచివాడు కాదనడానికి ఎంత అర్హతను సంపాదించుకోవాలని మాట్లాడాలండి. ఒకరినొకరు ద్వేషించుకున్నామంటే జ్ఞానము లేదు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నామంటే మనకు బుద్ధి లేదు. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి, ఎన్ని ఉపమానాలు చెప్పాలి, ఎన్ని సాదృశ్యాలు చూపించాలి ఈనాడు సంఘాలకి. ఎన్ని చూపించినా సరే గొంగళి ఎక్కడేసేవారంటే అక్కడే ఉండనట్టుగా ఉండిపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నమ్మకమైన దాసుడు ఉన్నాడు, కానీ నమ్మకమైన విద్య నువ్వు సంపాదించుకోకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేమ్మా. నేను పంపించానమ్మా, ఇర్మియాను పంపించాను, ఎస్కేల్ని పంపించాను, ఎలీషాను పంపించాను, మోషేను పంపించాను, ప్రవక్తలను పంపించాను మీ దగ్గరికి. వాడంటాడు బుద్ధి లేనోడు చచ్చిపోయి నరకానికి పోయి అంటాడు, ఆ లాజర్ను పంపించుకొద్దు నన్ను విడిపించడానికి, అంటే అక్కడ వాడు ఇక్కడ రావడానికి కుదరదు అని అబ్రాహాము చెప్తాడు. అప్పుడేమంటాడు? అప్పటికి ఇంకా బుద్ధి రాలేడు. అయితే నా లాజరు యొక్క చిటికిన వేలుతో ఒక నీటి బొట్టు నా నాలుకను తడపమని కేకలేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా బుద్ధి లేడు. దేవుని బిడ్డలారా, అయితే అంటాడు, ఏమంటాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, అయితే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి లాజర్ని ఏం చేయమన్నాడు? అక్కడ పంపించమన్నాడు. అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు? అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ ప్రవక్తలు కూడా ఉన్నారు, వారు మాట వింటే వాళ్ళు మారు మనసు పొందుతారు అని చెప్పి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలు ఎందుకొరకంటే ఈ యొక్క ఇందాక చెప్పుకుంటూ వస్తాను, అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తికులు, సేవకులు, కాపరులు ఎందుకొరకంటే మన కొరకే దేవుడు నియమించడం. మనకు సేవ చేస్తున్నారు వీళ్ళు ఎవరండి? వీళ్ళు సేవకుడు గొప్పవాడు, కూర్చున్నాడు గొప్పవాడు. చెప్పండి, మీకు వాక్యం ఎంత వద్ద నాకు అర్థమైపోద్ది. సేవకుడు గొప్పవాడా, కూర్చున్న మీరు గొప్పవాడా? దేవుని దృష్టిలో సేవకుడు గొప్పవాడా, కూర్చున్న మీరు గొప్పవాడా? ఏమండి? సేవకుడు గొప్పవాడా? ఓకే, మీ మాట కాసేపు ఒప్పుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలు చిన్న పొరపాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ పొరపాటు? అది వాళ్ళకి ఆకలేసింది, నాకు అది కావాలి ఇది కావాలని అడిగారు. అడగడం తప్ప? అప్పుడు మోషే ఏమన్నాడు? నేనేమన్నా మిమ్మల్ని కన్నానేట్రా మీకు మాంసం పెట్టడానికి అని కాని మాట పలికాడంట. ఎవరు? మోషే. ఇప్పుడు ఎవరు పక్షంగా రావాలి? ఇప్పుడు నిజంగా మోషేని ఎంత విసిపించారు? మోషేను ఎంత ఇసిపించారు? అడుగడుగునా కూడా ఏం చేశారు? ఇసిపించేశారు. అడుగడుగున ఐగుప్తుకు పోవటం అనేవాడు. అడుగడుగునా కూడా ఇసిపించడం, అడుగడుగునా శోధించడం, అడుగడుగునా వ్యతిరేకించడం, అడుగడుగునా బాధ పెట్టడం, అడుగడుగునా కూడా దూషణ పాలు చేయడం. అంత విసిపించినా సరే వీళ్ళన్నీ ఎప్పుడు కూడా మోసే ఒక్క మాట కూడా వాళ్ళని మాట్లాడలేడు. ఏమన్నాడు అక్కడ? ఇరా ఇంతగా నాకు ద్రోహం చేస్తున్నారు, ద్రోహులారా, మీకు నేను ఆహ్వానం పెట్టడానికి మిమ్మల్ని కన్నానా నేను అన్నప్పుడు, ఏంటంటే మోసే ఏమన్నా నువ్వు అని మోసే పీక పట్టుకున్నాడు వచ్చి ఆయన. అప్పుడు ఏమన్నా వెంటనన్నాడు, క్షమించే మనసు కూడా కాదు అక్కడ, నువ్వు కణాల్లోనికి ప్రవేశింప అన్నాడు. అంతే అండి. చూస్తావు కానీ దాన్ని నువ్వు దాని గురించి ఎంత బాధపడిపోయాడో. దేవుని బిడ్డలారా, సేవకుడు దేవుని దృష్టికి గొప్పవాడే, కానీ సేవకుని కంటే ఎదురుగుండా మీరు అతి శ్రేష్టమైన వారు, దేవుని పిల్లలు మీరు. మిమ్మల్ని కాపలా కాస్తున్నటువంటి వీడు ఎవడు ఎలా ఉండాలి?
మీకంటే మొట్టికాయలు ఎక్కి వీడికే. మీకు ఒక ముట్టుకాయ పడితే 4-5 ముట్టుకాయలు మాకు పడతాయి. ఒక దైవజనుడు చెప్పాడు, నేను చెప్పలేదు ఈ మాట. కుర్చీలో కూర్చో, ఇది కుర్చీ అనుకుండా ఇది ముళ్ళ కంప అన్నాడు ఆయన. ఇదేమన్నాడు దీన్ని? ముళ్ళ కంప అన్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వారు. అందుకనే నమ్మకమైన సేవకుడిలో ఉండే బగబగ మండలి పరిశుద్ధున్నవ్వాలి, పరిశుద్ధున్నవ్వాలి. ఏ విధమ చేత పరిశుద్ధున్నవ్వాలని బగబగ మండుతూ ఉండాలి. ఎదుటి వారిని మండించగలుగుతాడు. కాబట్టి ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇటు స్థితి మనం కలిగి ఉండడానికి బుద్ధిని సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఎంతవరకు ఎలాగైతే నడిచాం విడిచిపెట్టండి. ఇక నుంచైనా మనం ఏం చేయాలి? బుద్ధిని సంపాదించుకోవాలి. బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు తానే ఉపకారి. నీ ప్రాణం మొత్తం నువ్వు ఉపకారం చేసుకో. అందరికీ వాడికి డబ్బులు ఇచ్చాను, వాడికి ఇమెయిల్ చేశాను, వాడికి సాయం చేశాను, వాడిని చెయ్యి పైకి ఇచ్చి లేమనెట్టాను, ఈ కాదు. మొట్టమొదటి నీ ప్రాణానికి నువ్వేం చేయాలి? ఉపకారం చేసుకోండి. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం సిద్ధపడాలి. మనతో పాటు ఉన్న వారిని, నీ కుటుంబం నువ్వు సిద్ధపడాలి. నీతో పాటు ఈ కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. అట్టి విధముగా సిద్ధపడి దేవునికి ఇష్టలుగా మనం సిద్ధపడి నీతి వస్త్రములు ధరించుకున్న వారమై, బుద్ధి వస్త్రములు ధరించుకున్న వారమై, ఆకాశ మండలములో ఉన్న జ్యోతుల వలె ప్రకాశించు వారమై ఈ భూమి మీద ప్రకాశించి దేవుని సన్నిధానమునకు చేరుకుందాము. రండి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. Like, comment, and subscribe.